ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మీరు బహుశా వీడియో మీరు వినుంటారని నేను అనుకుంటున్నా. ఆయన నల్లమల అడవుల్లో క్రూర మృగాలతో తిరిగిన అన్నాడా అన్న భయపడకురే, ఆయన ఏం చూడరు వీడియోలో, వాళ్ళు చూడరు. నల్ల అన్నాడు, క్రూర మృగాలను చూసినా నల్లమల అడవుల్లో పెరిగినా అని చెప్పారంటే నిజంగా నేను నల్లమల అడవులు ఇది ఒక్కసారి మాట్లాడలేదు. చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి గారు నేను నల్లమల అడవుల్లో పెరిగిన, పులులతో చెలగాటాలాడిన, క్రూర మృగాలతో ఆటలాడిన అని చెప్పనంటే నేను ఎప్పుడు అనుకునేది ఏమైనా మొగిలి అని, మనకు చిన్నప్పుడు మొగిలి అని ఒక సీరియల్ వస్తుండే. ఇదేమన్నా మొగిలి లెక్క నల్లమల అడవుల్లో ఎవరిని వదిలేసిపోయిన రాయింది, ఈయన వదిలేస్తే అక్కడ ఏమన్నా తొడేళ్లతోటి ఎలుగుబంట్లతోటి ఏమైనా పెరిగిండా, మరి ఎట్లా ఊకే ఆ మాట ఎందుకు వస్తుంది అని చెప్పని, లేదు టార్జన్ ది ఏప్ మ్యాన్ అని చెప్పని అట్లేమన్నా టార్జన్ లెక్క ఉండే, టార్జన్ లెక్క కూడా లేడు, అది వేరు ముచ్చట. నేను ఇగో రేవంత్ రెడ్డి గారు వినాలని చెప్తున్నా, ఊకే దయచేసి అట్లా మాట్లాడకండి. దిస్ ఇస్ ద ఫ్యూడల్ లాంగ్వేజ్. నేను క్రూర మృగాలతో పెరిగినానంటే నేను అంత క్రూరుణ్ణి అని చెప్పుకోవడం కోసం అనమాట. ఒక పాలకుడు సౌమ్యంగా ఉండాలి, ఆర్ద్రతతో ఉండాలి, మానవత్వంతో ఉండాలి, దార్శనికత్వం ఉండాలా. అది వదిలిపెట్టి నేను క్రూర మృగాలతో, ఎవని భయం అవుతుంది? నువ్వు పులితో ఆడుకో, నక్కతో ఆడుకో, ఎలుగుబంటితో ఆడుకో, ఎవని భయం అయిద్దా? సర్కస్ లో కూడా చాలా మంది పొద్దున్న లేస్తే పుల్లకు భోజనాలు పెడతా ఉన్నారు, వాళ్ళు కూడా చూసినా అంటారు. ఇది ఏది మరి? వాట్ ఇస్ ఇట్ మీన్ టు ఏ సిటిజన్? ఒక పరిపాలనకు నీవు క్రూర మృగాలతో ఆటలాడుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా? ఏమన్నా నువ్వేమైనా అటవీ శాఖ అధికారులను ఉద్దేశించి నువ్వు మాట్లాడుతుంటే అంటే అర్థం ఉంది. చదువుకునే సివిలైజ్డ్ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేసి చిల్లర మల్లర మాట్లాడుతుంటే నేను చూసిన, ఇగో ఈయన ఏడబుట్టిండా అంటే కల్వకుర్తి దగ్గర అదేదో ఊరు కొండారెడ్డిపల్లె కదన్న, కొండారెడ్డిపల్లె పుట్టిండు. ఇది కల్వకుర్తి నుండి మన్ననూరు అడవి ఫస్ట్ స్టేజ్కి పోయి చూస్తే 1 గంట 2 నిమిషాలు. ఇది 1 గంట 2 నిమిషాలు. ఈ 1 గంట 2 నిమిషాల దూరంలో పుట్టిండు అంటే దాదాపు అది అంత దూరం 60 రూపాయల కిరాయి. ఇప్పుడు ఇంత దూరంలో పుట్టిన ఆయనకు పులులు ఏడ తిరిగాడ పట్టిండు, ఈ అడవులలో ఎందుకు తిరగబోయిండు, అక్కడ ఉన్న ఆ గూడెలల్లా చెంచోలతోటి కోయలతోటి ఏమన్నా చదువుకోనికి పోయిండో తెలియదు. ఇకపోతే ఇంకో ఊరు కొడంగల్కు తర్వాత అడవులకు ఎంత దూరం ఉందా అని చూస్తే 3 గంటల 44 నిమిషాలు. కొడంగల్కు అడవులకు 3 గంటల 44 నిమిషాలు. ఇకపోతే కొండారెడ్డిపల్లి, ఇంతకుముందు చెప్పింది కల్వకుర్తి, కొండారెడ్డిపల్లి కూడా గంతే సకదానం 3 గంటల 50 నిమిషాలు. ఇది గూగుల్లో మనమేం తయారు చేసినవి కాదు, గూగుల్లో మీరు కూడా కొడితే మీకు వస్తుంది. వనపర్తి 2 గంటల 25 నిమిషాలు. ఈయన ఎక్కడైతే పుట్టిండో, ఎక్కడైతే రాజకీయంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడో, లేకపోతే ఎక్కడైతే ఆయన ఇంటర్మీడియట్ పెయింటింగ్లు చేసిన కెరియర్ ఎక్కడైతే ఉందో అక్కడికి కంప్లీట్ చేస్తాడు. గిన్ని గంటల దూరంలో ఉండి నేను పొద్దున్న లేస్తే అడవుల్లో తిరిగినా అంటే నువ్వు చదువుకున్నావా, పెయింటింగ్లు చేసినవా, రాజకీయాలు చేసినవా, లేకపోతే మొగిలి లెక్క టార్జన్ లెక్క ఏమైనా అడవుల పొంటి తిరిగినవా? ఈ అడవుల భాష ఎందుకు నువ్వు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే దాని వెనక ఒక అర్థం ఉంది. తెలివి తక్కువడు కాదు రేవంత్ రెడ్డి, తెలివి ఉండే మాట్లాడతాడు. ఏంటి అంటే నేను క్రూర మృగాలతో సావాసం చేసిన వాడిని అంటే నేనంత క్రూరుణ్ణి, నేను క్రూరుని కాబట్టి నాతో జర జాగ్రత్తగా ఉండండి అనేటువంటి ఒక వ్యవహారం ప్రతిసారి చెప్తా ఉన్నాడు. ఇది ఫ్యూడల్ లాంగ్వేజ్, ఇది ఒక ట్రైబల్ లాంగ్వేజ్. ట్రైబల్ అంటే మళ్ళీ నేను ట్రైబలిస్టిక్ లాంగ్వేజ్, నాట్ ట్రైబల్ లాంగ్వేజ్, ట్రైబలిస్టిక్ లాంగ్వేజ్. ఇది ఒక సివిలైజ్డ్ రూలర్ గా డెమోక్రాటిక్ సొసైటీలో ఉన్నటువంటి వాడు మాట్లాడే మాట కాదు. అది ఉస్మానియా యూనివర్సిటీ పోయి మాట్లాడుతుంటే ఎవడు భయపడతాడు? ఉస్మానియా యూనివర్సిటీలో తుపాకులకు ఎదురు నిలబడతాడు ఆ పిల్లలు. అది నక్సల్స్ రైటిస్టులు లెఫ్టిస్టులు కొట్లాడుకున్నా ఒకళ్ళకొకళ్ళు అట్లే కొట్లాడిన నిలబడేటోళ్ళు, తెలంగాణ ఉద్యమంలో తుపాకులు నిలబడ్డోళ్ళు. ఈయన పోయి మాట్లాడంగానే భయపడతాడు అనుకుంటాడా? అర్థం లేనటువంటిది. ఇది ఆయన మాట్లాడినది చక్కదానం ఆ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా. ఇకపోతే ఆ యూనివర్సిటీ వేదికగా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడతాడు ఆయన. దయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపించింది. అక్కడనే యాదయ్య ఆత్మహత్య చేసుకున్నప్పుడు, అక్కడనే వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నప్పుడు, అక్కడే వందల వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి వాయు గోళాలకు ఎదురుగా నిలబడి కొట్లాడినప్పుడు, అక్కడనే తుపాకీ గొట్టాలకు ఎదురుగా నిలబడినప్పుడు, అక్కడనే ఉన్నటువంటి విద్యార్థినులు పోలీసు పదగట్టాల కింద రకరకాలైనటువంటి చిత్రహింసలకు గురవుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సంఖలో చేరి రైఫిల్ రెడ్డిగా మారి తెలంగాణ ఉద్యమాన్ని గండిగొట్టాలని ప్రయత్నం చేసిన పెద్ద మనిషి అక్కడికి పోయి తగదునమ్మా అని చెప్పని తెలంగాణ ఉద్యమాన్ని ఉటంకిస్తూ ఉంటే హంతకులు సంతాప సభలు పెట్టినట్టు, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తూ ఉంది. ఉస్మానియా విద్యార్థులకు ఆ మాత్రం చైతన్యం లేనడం అనుకుంటున్నాడా రేవంత్ రెడ్డి గారు తెలియదు. కానీ ఇది ముమ్మాటికి కూడా వంచనకు గురి చేసినటువంటిదే, విఘాతం మోసం గురి చేసినట్టుగానే నేను భావిస్తూ ఉన్నాను. ఇకపోతే ఏడబడితే ఫామ్ హౌస్లో అని మాట్లాడతాడు. నీ ఇండ్లు ఎట్లా వచ్చినాయివా? నీ జూబ్లీ హిల్స్లోనే పెద్దమ్మ గుడి దగ్గర 3 ఇండ్లు వచ్చినాయి. నువ్వేమన్నా ఏం కష్టం చేసినావని ఏమన్నా రూపాయలు పండించినావా? ఇది నువ్వేమన్నా వీళ్ళకి ఫామ్ హౌస్ ఉంది, వాళ్ళకి ఫామ్ హౌస్ ఉందని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో పోయి మాట్లాడుతూ ఉన్నావు. మరి నీ ఇండ్ల గురించి ఎవడు మాట్లాడాలా? ఇది ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు కడుపు పెట్టే భాషేనా? నువ్వు మాట్లాడే తెలివి అంతా వాళ్ళకి తెలియదా? ఇది అక్కడ మాట్లాడినటువంటి ఒక ప్రయత్నం. తర్వాత